leadership take correct right decisions, they will definitely take. సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి మీరు స్టడీ చేశారు సార్? అబేన్స్ లో పెట్టడం వల్ల అటువంటి చర్యలు ఎకానమీ మీద ఇంకా దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటూ పెట్టరా? కొద్దిమంది ఏమో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బిలావల్ భుట్టో చెప్పారు, రక్తం మారిస్తాం మేము ఆ విధంగా చేస్తే అని. ఏంటంటే వీళ్ళంతా పొలిటికల్ గా వాళ్ళు దే హావ్ నో స్టేక్ ఎట్ ఆల్. కాబట్టి పొలిటికల్ గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ ఆవేశాలను భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. ఇది అక్కడున్న పొలిటికల్ పార్టీస్ చేస్తున్న అంశం. ఎట్లా ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నారు కాబట్టి బిలావర్ భుట్టో ఈ విధమైన స్టేట్మెంట్స్ చేశారు. ఆ తర్వాత మౌలానా మసూద్ అజర్ కూడా మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను మళ్ళా వాళ్ళ సెంటిమెంట్స్ తో, ఎమోషన్స్ తో, ఎందుకంటే ఎకనామిక్ గా టోటల్ గా బ్రేక్ డౌన్ అయిపోయిన నేషన్ కాబట్టి వారు దీన్ని పట్టుకొని మళ్ళా వాళ్ళను ప్రజలను ఈ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు అన్నది మనకు తెలిసిన అంశమే. ఆ తర్వాత ఈ సింధు ట్రీటీ వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ కు మన ప్రాంతం నుంచి 3 నదుల నుంచి వెళుతున్న నీరు ఏదైతే ఉందో దాన్ని గనక మనం రెడ్యూస్ చేయగలిగితే, ఈ రోజు జలశక్తి మినిస్టర్ కూడా వారు మీటింగ్ తీసుకుని ముఖ్యంగా మొదటి యాక్షన్ గా డ్రెడ్జింగ్ అన్నది చేయబోతున్నారు ఈ నదుల్లో. అంటే ఈ అక్కడ ఉన్న మేటలు ఇవన్నీ తీసివేస్తే ఏమవుతుందంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ నదిలో. దానివల్ల పాకిస్తాన్ కు వెళ్లే కంటెంట్ ఆఫ్ ది వాటర్ కూడా తగ్గించవచ్చు, మన దగ్గర స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి యాక్చువల్ గా 25% ఆఫ్ వాటర్ ఇక్కడ నుంచి వెళుతుంది, దాన్ని కూడా ఆపేస్తే ముఖ్యంగా అక్కడ రైస్, వీట్, కాటన్ ఈ 3 పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి నీరు పెద్ద మొత్తంలో కావాలి. దాన్ని గనక ఆపగలిగితే అక్కడ వాళ్ళ ఎకానమీ మీద దెబ్బతింటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ దెబ్బతింటే మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ అన్రెస్ట్ పెరుగుతుంది, అక్కడ మళ్ళీ ఉగ్రవాదులు తయారై ఇంకా ఇండియా మీద కోపం పెంచుకొని మళ్ళీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీ ప్రాంగడ్ స్ట్రాటజీ. అంటే అష్టదిగ్బంధనం అంటాం మనం. అష్టదిగ్బంధనంలో ఇది కూడా ఒక భాగం. ఫైనల్ గా వాళ్ళు మన దేశం పాదాల దగ్గరికి రావాలి, మాకు క్షమించండి, మమ్మల్ని మేము మొత్తం టెర్రరిజాన్ని ఆపుదామని తీసుకురావడానికి ఈ విధంగా ప్రెషర్స్ చేయాలి. ఈవెన్ మీరు ట్రేడ్ లో కూడా చూడాలంటే ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే రైస్ అండ్ టెక్స్టైల్స్. సో భారతదేశం ట్రేడ్ లో కూడా వాళ్ళని దెబ్బతీయాలంటే ఏ దేశాలకైతే పాకిస్తాన్ రైస్ అండ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ దేశాల నుంచి కన్విన్స్ చేసి ఈ విధమైన టెర్రరిస్ట్ ప్రోన్ దేశం నుంచి మీరు తీసుకోవద్దు, వీ కెన్ సప్లై ది రైస్ అండ్ టెక్స్టైల్స్ అని అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా దెబ్బతీయవచ్చు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ వార్ఫేర్ లో కూడా మనం వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ వీటన్నింటినీ కూడా మనం డిస్రప్ట్ చేయొచ్చు. సో ఇలా రకరకాల మార్గాలతో ఫైనల్ గా ఊపిరి సలపకుండా ఆ దేశాన్ని మనం బంధించాలి అన్నది ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో బేసిక్ గా ఏంటంటే మనం కూడా వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ వీ షుడ్ హ్యావ్, మనం ఆల్రెడీ లీడర్షిప్ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు సరి అయిన. మనం ఒకటి అంటారు కదా, మనం అగ్రెసివ్ కంట్రీ కాదు, స్టేటస్ కో కంట్రీ, మనం అగ్రెషన్ అన్నది ఉండదు అని అంటారు. అగ్రెషన్ అవసరం లేదా ఈ సమయంలో కూడా? అగ్రెషన్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి ఎ లాజికల్ అగ్రెషన్, ఇట్ షుడ్ నాట్ బి ఫూలిష్ అగ్రెషన్. లాజికల్ గా స్ట్రాటజిక్ అగ్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ పుల్వామాలో కూడా చూసుకుంటే ఆఫ్టర్ 12 days మనం వెళ్లి అటాక్ చేశాం. 14th February జరిగితే 26th February సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. సో మనం ఏంటంటే బేసిక్ గా ఇక్కడ అందరం కూడా మనం ఎలా ఉంటుందంటే ఈవెన్ సచిన్ తెందూల్కర్ కూడా మనం సజెషన్ ఇస్తాం ఇలా బ్యాట్ చేయాలి అని. కాబట్టి ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్, లెట్ హిమ్ ప్లే. అదే విధంగా వీ హ్యావ్ గ్రేట్ లీడర్షిప్, లెట్ దెమ్ ప్లే దేర్ రోల్ అన్న దాని గురించి మనం ఆలోచించాలన్నది దట్ ఈస్ మై టేక్ అండి. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి లక్ష్మీనారాయణ గారు అయితే చెప్తున్నారు, అగ్రెషన్ అంటే మనకు అగ్రెషన్ చూపించే లీడర్షిప్ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో. సో వాళ్ళకు వదిలేద్దాం. లాంచ్ ప్యాడ్స్కి ఏదైతే ఉందో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేందుకు లాంచ్ ప్యాడ్స్ ఏదైతే సిద్ధం చేసిందో వాటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మనం అనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆర్థికంగా వాళ్ళని దెబ్బకొట్టాలి. అందుకోసం సింధు నదీ జలాలకు సంబంధించిన ఏదైతే ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ అబేన్స్ లో పెట్టారో అది కూడా ఒక మంచి మూవ్ అనే చెప్తున్నారు. ఆవేశం కాకుండా ఆలోచనతో ఎదగాలి. ఎందుకంటే మనం ఎకనామిక్ సూపర్ పవర్ గా ఉన్నాం, ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి దూకుడు కంటే ఆలోచించి వాళ్ళని దెబ్బకొట్టడం, దౌత్య మార్గాల ద్వారా దెబ్బకొట్టడం ప్లస్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ చేయడం అన్నది మంచి
ఇప్పుడున్న పరిస్థితిలో అది బెస్ట్ ఆప్షన్ అని లక్ష్మీనారాయణ గారు సూచిస్తున్నారు. సో ఇది ఇవాళ డిఎన్ఏ. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం.